నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ని సత్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కార్మిక సమావేశంలో పాల్గొన్న వల్వల బాబ్జీ. ఢిల్లీలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలను మెచ్చి కేంద్ర మంత్రి కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడతారని తెలిపారు. ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి మీటింగ్ లో పాల్గొని ప్రతి మంత్రిని కలిసి తన నియోజకవర్గ అభివృద్ధిని మరియు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర సహకారం కోరడం హర్షించదగ్గ విషయమని బొలిశెట్టి శ్రీనివాస్ ను కొనియాడారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటు తాడేపల్లిగూడెం బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం ఉల్లిపాయలు రైతులు రోడ్డుపై పారబోయడంతో మీడియాలో వచ్చిన వార్తా కథనాలపై కలెక్టర్ గురువారం తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ ను సందర్శించారు. తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ కి వచ్చిన ఉల్లిపాయలను పరిశీలించి రేట్లను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉల్లి రైతులను ఆదుకోవాలని ఉల్లి వ్యాపారస్తులతో కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడారు. ఉల్లి నాణ్యత లేకపోవడం వల్ల కొనలేకపోతున్నామని వ్యాపారస్తులు కలెక్టర్ తో తెలిపారు. దీంతో కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉల్లి వ్యాపారస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో రైతులను ఆదుకోవాలని, కనీస ధర ఇచ్చి ఉల్లిని కొనుగోలు చేయాలని వ్యాపారస్తులతో మాట్లాడారు. కడప రైతు కేజీ 6 రూపాయలు ఇస్తున్నారని కలెక్టర్ కు తెలపగా ఆమె మరో 3 రూపాయలు వెచ్చించి కేజీ 9 రూపాయలకు కొనేలా చేసి కడప రైతును ఆదుకున్నారు. ఉల్లి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వారితో ఆర్డీఓ కార్తిక్ కౌసర్ భాను, వ్యవసాయ మార్కెట్ ఆర్జేడీ శ్రీనివాసు, ఎంఆర్ఓ సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఏజ్ బాబు పాల్గొన్నారు. ఇది మీ అందరికీ ట్రేడర్స్ చెప్పారు ఏంటంటే, మీరు తింటున్నారో లేదో నాకు తెలీదు, మేమైతే కన్జ్యూమ్ చేస్తున్నాము. టేస్ట్ మీరు ఏదైతే చెప్తున్నారో ఆ ఉల్లిపాయల కంటే బాగానే ఉంది. అది కొంతమంది పని కట్టుకుని ప్రచారం చేస్తున్నారు, ఈ టేస్ట్ బాగుండవు, ఎక్కడో దూరంగా చెప్తున్నారు. మీరు కాదు. గత 2 సంవత్సరాలు కూడా ఎన్ని టన్నులు తెచ్చారు మీరు? మీరే ఈ పనులు పండించారా మీరు? నుంచి కూడా ఉల్లిపాయలు రావడం జరుగుతూ ఉంది. దీని మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, మంచి రేట్ రావాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా మీటింగ్స్ పెడుతున్నారు. దానికి టీమ్స్ వేశారు. ఇప్పుడు మనకి ఆర్జేడీ మార్కెట్ కూడా ఇక్కడే ఉన్నారు. తర్వాత ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, లోకల్ ఏడీ మార్కెటింగ్ అందరూ కూడా ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అంతా కూడా మేము ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం. నిన్నటి నుంచి మనకి ఇక్కడ రోజు కూడా వస్తున్నాయి, మనకి డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి వస్తున్నాయి. తర్వాత మార్కెట్ పంపించింది స్టాక్స్ కూడా వస్తూ ఉన్నాయి. మనకి ఈరోజు చూస్తే ఈరోజు మనకి కర్నూలు నుంచి ఒక 4 ట్రక్స్ వచ్చినాయి. 57 మెట్రిక్ టన్స్ ఆనియన్స్ రావడం జరిగింది. అలాగే కడప నుంచి 8 ట్రక్స్లో 120 మెట్రిక్ టన్స్ ఆనియన్స్ డైరెక్ట్గా రైతులు మైదుకూరు, పెండ్లిమర్రి ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కడప నుంచి రావడం జరిగింది. వారికి కూడా మంచి రేట్ వచ్చే విధంగా చూస్తున్నాము. ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ 12 రూపీస్ రావడం జరిగింది. మోడల్ ప్రైస్ 9 రూపీస్ 50 పైసా రావడం జరిగింది. రైతులు కూడా ఎక్కువ మంది ఉల్లిపాయలు పారిపోస్తున్నారు, వాళ్ళకి సరైన రేట్ లేదు. 4 రూపాయలు 5 రూపాయలు ఇది రైతులు ఏమి పారిపోయినట్టు అంటే ఏమవుతుందంటే, ఇది ఎప్పుడైతే వర్షాలు వచ్చినాయో అందులో కొంచెము పాడైన డ్యామేజెస్ ఏమైనా ఉంటే అవి తీస్తారు. లేకపోతే తీయకపోతే ఏమవుతుందంటే మంచి క్వాలిటీ కూడా ఆనియన్ వెంటనే పాడైపోతుంది. దానివల్ల దాన్ని కొంచెం కొద్దిగా సెగ్రిగేట్ చేసి తీయాల్సిందే. మేడం గారు, ఇప్పుడు మీరు వచ్చారు, కేజీకి 3 రూపాయలు పెంచారు మీ రిక్వెస్ట్ మేడం. అయితే ఇది పెరుగుతుంది తగ్గుతుంది క్వాలిటీని బట్టి. స్టెబిలైజ్ చేయడానికి ఇప్పుడు ఇది తీసుకునే యాక్షన్ ఏంటి అసలు? ధరల స్థిరీకరణ చేయడానికి రైతు నష్టపోకుండా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు? రైతు నష్టపోకూడదని ఈరోజు యంత్రాంగం అంతా కూడా ఇక్కడ మార్కెట్ యార్డ్లోనే ఉన్నామండి. సీఎం గారి సూచనల మేరకు, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సూచనల మేరకు, మినిస్టర్ గారి సూచనల మేరకు
ఏం వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, వాళ్ళకి సరైన రేట్ వస్తుందా లేదా, సాధ్యమైనంత వరకు వారు అక్కడ మార్కెట్లో పలికిన రేట్ కంటే వాళ్ళకి ఇంకొంచెం రేట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాము. ఆ విధంగా కూడా ఇప్పించడం జరిగింది. 10 రోజుల నుంచి కూడా మన ఆర్డీఓ గారు, జేసీ గారు, నేను కూడా వస్తూనే ఉన్నాం. ఏడీ మార్కెటింగ్ అండ్ ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్స్ అయితే ఇక్కడే ఉంటున్నారు. మేము కూడా సాధ్యమైనంత వరకు మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. సెలవులు కూడా పంట డ్యామేజ్ అయినాయి. దానివల్ల కూడా కొంచెం రైతులకు ఇబ్బంది కదండి. కాకపోతే చాలా లాస్లో ఉన్నాం. ఇప్పుడు పెట్టుబడులకు కూడా లేదు. ఇప్పుడు కూలీలకు కూడా చేతి నుంచి డబ్బులు పడుతున్నాయి. మేము 5 బస్తాలు తీసుకొచ్చాము. 500. మీకు లాభసాటి ఎంత వస్తే లాభసాటి అవుతుంది? కనీసం కిలో 20 రూపాయల పైన ఉండాలి లాభం మనకు రావాలంటే. కొంచెం ఏదో మనకు 5-10 రూపాయలు మిగలాలంటే 20 రూపాయల పైన అమ్మాలి. ఇప్పుడు కోసి పెరిగి పెట్టాలంటే కిలోకి 10 రూపాయలు ఖర్చు వస్తుంది. మరి ఇప్పుడు ఇంటి వ్యాపారాలు లేవు, మాకు ఎవరు కొనేవాళ్ళు లేరు అని చెప్పి అంటున్నారు. బయట ఏమో అమ్ముకుంటున్నారు. బయట 20 రూపాయలు 30 రూపాయలు, మన కడప కూడా అమ్ముతున్నారు. 20-30 రూపాయలు అమ్ముకుంటున్నారు వాళ్ళు. కానీ రైతుల కాడికి వచ్చి కొద్ది కొనేవాళ్ళు లేరు. కొనే లేకనే మేము ఇంత దూరం వచ్చాము. కానీ ఈడ కూడా చాలా డిమాండ్ లేదు. వీడికి వచ్చినా కూడా రైతులకు ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు చాలా లారీ బాడగలకు దాంట్లోకి వచ్చేది బరువుగా ఉంది. ఇప్పుడు అట్లా పరిస్థితి అయిపోయింది. అనంతపురం జిల్లాలో గురువారం కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుక లేక కార్మికులు పడిన ఇబ్బందులు తెలుసని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకువచ్చి కార్మికులకు పని కల్పించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు. కార్మికులకు ఎలాంటి సమస్య అయినా నాకు తెలియజేస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. కార్మికుల సంక్షేమ బోర్డు పునః ప్రారంభిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కాలేజ్ లో పండుగ వాతావరణాన్ని కల్పిస్తున్న రిపబ్లిక్ డే సెలక్షన్స్ 3 జిల్లాల నుంచి సుమారు 299 మంది విద్యార్థులు జనవరి 26వ తేదీన జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనాలని విద్యార్థులు ఆకాంక్షిస్తున్నారు. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ నెల 7వ తారీఖు నుంచి 14 వరకు రిపబ్లిక్ డే సెలక్షన్ లో వివిధ నైపుణ్యాలపై ఎన్సీసీ క్యాడెట్స్ ను సెలెక్ట్ చేస్తారు. ఈ సెలక్షన్ లో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి 299 మంది ఎన్సీసీ క్యాడెట్లు హాజరయ్యారు. ఈ సెలక్షన్ కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్, బలీంద్ర సింగ్ ఆధ్వర్యంలో సెలక్షన్ నిర్వహిస్తున్నారు. డ్రిల్లింగ్, గన్ ఫైర్, ఫ్లాగ్ హోస్టింగ్, ముగ్గురు పోటీలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ సెలక్షన్ లో ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. క్యాంపెయిన్ జరుగుతుంది. ఎన్సీసీ నేషనల్ సర్వీస్ రీత్యా ఇక్కడ మేము ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసాం. అటు ఈ షూటింగ్ రేంజ్, అలాగే వాళ్ళ హడ్డిల్స్ అన్నీ తోటి మొత్తం ఫెసిలిటీ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇది మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఇదే ఫస్ట్ అని చెప్తున్నారు మన వాళ్ళు. ఇది నేషనల్ సర్వీస్లో మేము కూడా ఒక భాగమైనందుకు మాకు మేము చాలా ఆనందపడుతున్నాం. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు మన కాలేజీలో? అంటే అది మన బాధ్యత కూడా కదా. ఇంచేదంటే మనము అన్నీ కూడా అరేంజ్ చేయాలి. దేశం కోసం ఎందరో సైనికులు పోరాడుతున్నప్పుడు మన భాగంగా వాళ్ళకి సపోర్ట్ చేయటం అనేది మన బాధ్యతగా భావిస్తున్నాను. దాని రీత్యానే ఎన్సీసీలో కానీ మా స్టూడెంట్స్ పార్టిసిపేషన్ కానీ, అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ కానీ ఉన్నందుకు మేము చాలా సంతోషపడతాం. అంటే ఇది ఒక బాధ్యతగా నేను భావిస్తాం. మేము కానీ, మా టీం, మా మేనేజ్మెంట్ టీం కానీ, అలాగే మా స్టాఫ్ అందరూ కూడా రెస్పాన్సిబుల్గా నేషనల్లో ఒక బాధ్యతగా మేము ఫీల్ అవ్వటం వల్ల మేము అరేంజ్ చేయగలుగుతున్నాం, చేస్తాం కూడా. అందరూ కూడా ఫిట్గా ఉండాలని నేను కోరుకుంటాము. ఇంచేదంటే మన ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నప్పుడే మెంటల్ ఫిట్నెస్ అనేది ఉంటుంది. వాళ్ళు రేపొద్దున ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఒత్తిడినైనా తట్టుకోగలిగే స్టేజ్ ఉంటుంది. దానికి వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ అన్ని ప్రొవైడ్ చేయటం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.